రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఇందిరమ్మ ఆశయాలను అనుసరించి ఆమె అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజలు నేటికి ఇందిరమ్మ సేవలను స్మరించుకుంటున్నారన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఏకైక ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్న ఉక్కు మహిళగా దేశానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాబోయే రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యం తిరిగి వస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదల జీవితాలు వెలుగులు నిండుతాయని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన కూడా ఇందిరమ్మ పాలనను తలపిస్తోందని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. భారత ప్రధానమంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా ఇందిరాగాంధీ అభిమానులు, కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా కూడా ఈరోజు షాద్నగర్ పరిధిలో చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇందిరాగాంధీ అభిమానులు వచ్చి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణం తర్వాత భారత ప్రధానమంత్రిగా చిన్న వయసులో ఒక ప్రధానమంత్రి పదవి చేపట్టి ఈ దేశంలోనే అన్ని వర్గాలను ఒక నిరుపేద కుటుంబాలను నిర్మూలించడానికి ఈ యొక్క భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా ప్రపంచ దేశంలో నిలబెట్టాలని ఒక తలంపుతోనే ఈ భారతదేశంలో ఎన్నో మార్పులు, పేదరిక నిర్మూలన గురించి ఎన్నో మార్పులు తెచ్చింది. ఉదాహరణకు గరీబ్ హఠావో నినాదం కానీ, 20 సూత్రాల పథకం కానీ, ఇలా మహిళా శక్తులను అన్ని రంగాల్లో ఇలా మహిళలను కూడా రాజకీయంగా అన్ని విధాల అండగా నిలబడి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయిన ముఖ్య పాత్ర పోషించినటువంటి భారత ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నిజంగా కూడా ఈ దేశం గురించి, వాస్తవ ఈ దేశ ప్రజల గురించి, ఈ దేశం గురించి ప్రాణత్యాగం చేసిన కుటుంబాలలో మొట్టమొదటి కుటుంబం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే శ్రీమతి ఇందిరాగాంధీ కుటుంబం. కాబట్టి ఆమెను కూడా ఇలా రక్షక భటులే భక్షభటులై ఆమెను హత్య చేశారు. కాబట్టి ఈ భారతదేశం ఆనాడు నుంచి ఈనాడు వరకు కోలుకోలేని పరిస్థితులు. కాబట్టి కొన్ని పార్టీలు వచ్చి స్వార్థపూరితంగా అధికారమే లాంఛనం పెట్టుకొని ఈ భారతదేశాన్ని ఒక మంచి అభివృద్ధి దశలో నడుపుతూ కొన్ని మతశక్తి శక్తుల చేతికి పోయి ఈ భారతదేశం విచ్ఛిన్నమైతా ఉంది. ఈరోజు కూడా విచ్ఛిన్నమైతా ఉంది. ఈ భారతదేశ సిరి సంపదలను వనరులన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థలకు అంటగట్టుతా ఉన్నారు. ఇలా ఆర్థిక నేరగాల కండగా నిలబడ్డది ఒక పార్టీ ఈరోజు. కాబట్టి భారతదేశ సంపద అంతా కనుమరుగయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. కాబట్టి మళ్ళొక్కసారి ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు మళ్ళొక్కసారి పుడితే బాగుంటుంది అనేది కూడా ఈ దేశ ప్రజలు కూడా స్మరించుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి ఆమెకు ఈరోజు ఏ మారుమూల గ్రామంలో చూసినా ఇందిరమ్మ రాజ్యం కావాలి, ఇందిరమ్మ కావాలి, ఇందిరమ్మ కావాలని ప్రతి ఒక్కరూ ఈరోజు స్మరించుకుంటున్నారంటే ఈ భారతదేశం ఆమె పేరు మీద అంటే ఒక భూమి సూర్యచంద్రాలు ఉన్నంత షేపు కూడా ఇందిరాగాంధీ మరవలేని పరిస్థితి. ఇందిరాగాంధీ పేరు అట్లనే స్థిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి మేము కూడా చిన్న పెద్ద నాయకులం కావాలంటే శ్రీమతి ఇందిరాగాంధీ పేరు తీసుకుంటేనే ఈ యొక్క కాంగ్రెస్ జెండా ఎక్కడైనా ఎగురుతూ ఉంది. కాంగ్రెస్లో నాయకులం కూడా ఎదగాలంటే ఇందిరాగాంధీ యొక్క పేరు ప్రతిష్టలు, ఇందిరాగాంధీ చేసిన పనులను ముందుకు తీసుకపోతేనే ఈరోజు భారతదేశంలో ఒక ఉనికి కాపాడుకోలేని పరిస్థితి ఉంది నాయకత్వంలో కూడా. కాబట్టి ఇలా శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క జయంతి ఎంతో ఘనంగా వాడవాడలా జరుపుతూ ఉన్నారు. కాబట్టి మరి మనం అందరం కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఒక ప్రాణత్యాగం చేసి భారతదేశానికి పేదల కండగా నిలబడ్డదంటే మన నాయకులం కూడా ఆదర్శంగా తీసుకొని ఆమె యొక్క జీవితాన్ని, ఆమె రాజకీయ చరిత్రను ఆదర్శంగా తీసుకొని ఆమె సూచించిన సూచనలు, ఆమె నడిచిన నడక మనమందరం కూడా నడవడానికి ప్రయత్నం చేస్తే నిజంగా ఈ స్వార్థపూరితమైన రాజకీయాలు అయితే ఈ రోజుల్లో కానీ గతంలో ఆమె ధైర్యంగా ఎక్కడ భయపడకుండా ఈ దేశ రాజకీయాలు నడిపారంటే మీరు అర్థం చేసుకోండి. ఆ రోజు ప్రపంచ యుద్ధాలు వచ్చిన కూడా జనకకుండా, అదరకుండా, బెదరకుండా కూడా ఈ యొక్క ఇరుపొరుగు దేశాలతో కూడా ఆమె ఈ యొక్క భారతదేశాన్ని రక్షించింది ఒక మహిళగా. కాబట్టి ఇవాళ కూడా కొన్ని అవసరాల కొద్ది కొన్ని పార్టీలు యుద్ధాలు వచ్చినట్టుగా ఈ భారతదేశ ఐక్యతను దెబ్బతీస్తూ ఉంది.
భారతదేశ ప్రగతిని దెబ్బతీస్తూ ఉన్న ఈ పార్టీలు. కాబట్టి మనం త్వరలో ఈ యొక్క పార్టీలకు దాదాపు ఇలా ఇందిరాగాంధీ కుటుంబం ఏదో ఒక రోజు మళ్ళొక్కసారి ఈ యొక్క ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఈ కుటుంబం నుంచి కాబోతారు. కాబట్టి మళ్ళొక్కసారి పేదల జీవితాల్లో వెలుగు నింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళున్న పార్టీలు అన్ని ధనవంతుల కొమ్ము కాస్తూ ఉన్నాయి, పెట్టుబడిదారు వ్యవస్థల యొక్క కొమ్ము కాస్తూ ఉన్నాయి. కాబట్టి అది స్వస్తి పలకాలంటే ఈ భారతదేశంలో పేదల ప్రభుత్వం రావాలంటే అది ఇందిరమ్మ రాజ్యం దేశంలో కూడా రావాలి. ఇలా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత చూడండి ఒక చక్కటి పరిపాలన. అప్పటి రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ఇందిరమ్మ రాజ్యం తెస్తే బాగుంటుందని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని పాదయాత్ర చేసి ఇలా కొన్ని పార్టీల నుంచి విముక్తి చేసిన పరిస్థితి ఇలా రాజశేఖర రెడ్డి స్థిరస్థాయిగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎట్లయితే నిలిచిపోయిండో ఇలా రేవంత్ రెడ్డి కూడా ఇలా ప్రతి క్షణం ప్రతి గంట ప్రతి రోజు కూడా ఈ యొక్క తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేయాలి. ఇలా దేశ స్థాయిలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలి. అన్ని విధాల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పేదరికాన్ని నిర్మూలించడంలో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అందరు మెచ్చే విధంగా అందరు నచ్చే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ యొక్క పరిపాలన కొనసాగుతుందంటే మొన్నటికి మొన్న మీరు అందరు చూసిరు. ఇలా హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కన్మరుగైతుందనే తరుణంలో ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం, తర్వాత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం ఒక ఒంటి చేతి మీద అంటే పార్టీని కూడా ప్రతి ఒక్కరిని చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుని వరకు కూడా ఏకతాటి మీద నడిపించి కాంగ్రెస్ పార్టీని ఏకతాటి మీద తెచ్చి సమన్వయపరిచి ఇలా కాంగ్రెస్ పార్టీని పరిశిష్టపరిచిందంటే ఇలా మామూలు మాట కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పతనం, ఆ రాజకీయ చతురత, ఎవరికి అదరకుండా బెదరకుండా ఇవాళ అవాకులు చెవాకులు ఎన్నైనా మాట్లాడుతున్నారు. పనికిమాలిన విధవ పార్టీలు అన్ని కూడా ఈ రాష్ట్రాన్ని దాచుకొని ఇవాళ ఇష్టానురాసంగా మాట్లాడుతూ ఉంటే కూడా ఎక్కడ పగ తీర్చుకోకుండా పంతాల పోకుండా అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి చక్కటి పరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ఇందిరమ్మ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడు, రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. ఇలా రాహుల్ గాంధీ ఇచ్చే సూచనల మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మనం అందరం గర్వపడాల్సిన సమయం ఉంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం అందరం కూడా ఇలా ఇందిరాగాంధీ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ మడుగుజాల్లో నడచాలని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా సోదరులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇందిరాగాంధీ అభిమానులకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.